తెలంగాణ రైతుల అప్పు 1.44 లక్షల కోట్లట. దేశంలో టాప్ 5లో తెలంగాణ అట. సగటున అన్నదాత నెత్తిపై 1.50 లక్షలు. దేశ వ్యాప్తంగా రైతు రుణాలు 28 లక్షల కోట్లట. ఏపీలో మొత్తంగా 3 లక్షల కోట్లట. పార్లమెంట్లో కేంద్రం అధికారిక లెక్కలు వెళ్ళాడట. తెలంగాణ ఓన్లీ తెలంగాణ రైతుల నెత్తి మీద 1.44 లక్షల కోట్లట అప్పు. అంటే 1,44,00,000 సగటు అన్నదాత నెత్తిపై 1,50,000 అప్పు ఉందట సగటున. దేశ వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణాల లెక్కలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించిందట. ఈ మేరకు తెలంగాణ రైతులకు మొత్తం 1.44 లక్షల కోట్ల రుణాలు ఉండగా సగటున ఒక రైతు నెత్తి మీద 1,50,000 ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలు 28 లక్షల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతుందట. పొరుగున ఉన్న ఏపీలో రైతులు మొత్తం రుణాలు 3 లక్షల కోట్లుగా వెల్లడించిందట. ఇక చూడండి మరిగా ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది పాపం. మరి ఈ అప్పులన్నీ మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మరి? ఇప్పుడు వీళ్ళకి హామీలు ఇచ్చింది కదా, ఓ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కదా వీళ్ళందరికీ. మరి ఏం చేస్తా ఉంది? ఆత్మహత్యల మాట ఏమిటి? గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా దేశ వ్యాప్తంగా సాగు రుణాలు, ఈ లోన్లకు రైతుల ఆత్మహత్యలు అనుకున్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ వివరాలు కోరగా కేంద్ర వ్యవసాయ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 2025 మార్చి 31వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 28,50,779.43 కోట్ల సాగు రుణాలు ఉన్నాయని, ఉత్తరాదిన 4.46 లక్షల కోట్లు, దక్షిణాదిన 1,29,00,000 కోట్ల లోన్లు ఉన్నాయని వివరించింది. అయితే రుణాలకు ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని ప్రస్తావించగా ఎన్సీఆర్బీ డేటా 2022 నుంచి అందుబాటులో లేదని, యాక్సిడెంట్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్లో మరణాలకు కారణాల ప్రస్తావన ఉండదని కేంద్రం వివరించిందట. కాబట్టి రైతుల ఆత్మహత్యలకు కారణాలు రుణాలే కారణాలని చెప్పలేమని తేల్చి చెప్పిందట. ఏమంటున్నారు? ఆల్రెడీ దాదాపు 1,44,000 కోట్లు అప్పు ఉంది ఇప్పుడు తెలంగాణ, ఓన్లీ తెలంగాణ రైతుల మీద. మరి ఇందులో ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలు ఏంటి? మరి రుణాలకు సంబంధించి చాలా మంది రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మాట ఏమిటని అడిగింది. అయితే ఏం చెప్తా ఉంది కేంద్రం? సో ఆ డేటా అసలు అవైలబుల్ లేదు కాబట్టి ఆ డెత్లన్నీ కూడా చనిపోయిన రైతులందరూ కూడా కేవలం ఈ రుణాల వల్లే చనిపోయారు అనేది మేము నిర్ధారించలేకపోతున్నామని చెప్తా ఉంది. సో ఆ డేటా లేనప్పటికీ ఈ ఆత్మహత్యలన్నింటినీ కూడా కేవలం అప్పుల బాధ వల్లే చనిపోయారు అనేది మేము ఎట్లా నిర్ధారిస్తాం? దాని డేటా ఉండాలి కదా, డేటా లేదంటున్నారు. అంటే రైతుల ఆత్మహత్య కూడా వీళ్ళకి ఎంత చులకనైందో చూడండి, ఎంత నెగ్లిజెన్సీ ఇది. ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడంటే రైతుకి ఏమి బాధలు ఉంటాయి? ఈ అప్పుల బాధ తప్పితే రైతులకు ఇంకేం బాధలు ఉంటాయి చెప్పండి? నిజంగా గనక ప్రభుత్వాలు రైతులకి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఈ రుణమాఫీ అంశంలో కావచ్చు సపోర్ట్ చేస్తే రైతులు అద్భుతాలు చేసి చూపిస్తారు. రైతులు అద్భుతాలు చేస్తారు. వాళ్ళకి అసలు ఆత్మహత్య చేసుకునే అవసరమే రాదు. కాబట్టి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు ఈరోజు. ఇంతమంది రైతులు చనిపోవడానికి కారకులు ప్రభుత్వాలే. మీరు నెగ్లిజెన్సీ చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏమంటున్నారు? 1.44 లక్షల కోట్ల అప్పు ఉందట తెలంగాణ రైతుల మీద. మరి ఏది ప్రభుత్వం? ఏది రైతులకి రుణమాఫీ చేసేస్తామన్న ప్రభుత్వం ఏది? ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసేస్తాం. ఇప్పుడు
రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు బహిరంగ సభల్లోనే మాటిచ్చింది కదా, వ్యత్యాసం చూపించి ఈ రోజు ఇంత రేపింత మేము వచ్చాక ఇంత మీ నెత్తి మీద ఎంత ఉంటే అంత అప్పు రుణమాఫీ చేసేస్తామన్నారు. ఇక ఇప్పుడు సగటు తెలంగాణ రైతు మీద 1,50,000 అప్పు ఉంది. మరి రుణమాఫీ చేయండి. 5 లక్షలు 6 లక్షలు రుణమాఫీ రుణాలు లేవు. సగటు రైతు మీద 1,50,000 అప్పు ఉంది. రుణమాఫీ చేయండి. ఎందుకు చేయరు మీరు? అన్ని విషయాల్లోనూ మీరు పట్టించుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే వాటిని పట్టించుకునే టైం ఉంది, కానీ రైతులు ఆత్మహత్యలకు సంబంధించి అసలు ఇప్పటికీ ఒక్క అధ్యయనం కానీ ఒక మినిస్టర్ కానీ బయటకు వచ్చి దాని మీద మాట్లాడిన వ్యక్తి లేడు. అరే రైతులు చనిపోతా ఉన్నారు, ఈ రుణమాఫీల వల్ల ఖచ్చితంగా త్వరలో రుణమాఫీ చేస్తామని, కానీ కనీసం మీరు ఇచ్చే హామీలు కూడా రైతులు మాటే తీయట్లే. మీరు ముఖ్యమంత్రి ఇంత పెద్ద ప్రచారాలు చేసింది కదా నిన్నటి వరకు. మరి ఎక్కడ రైతుల గురించి మాట్లాడింది చెప్పండి? ఒక్క అంశం చెప్పండి. రైతుల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రుణమాఫీ గురించి మాట్లాడింది ఎక్కడుందో చెప్పండి రికార్డులా. దాదాపు 5-6 సభలు పెట్టిండు ఆయన. 5-6 సభలు, కోట్లు తగలేసి సభలు పెట్టారు. ఎవరికి ఉపయోగం జరిగింది చెప్పండి? ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టే ప్రయత్నం తప్పితే ఒక్క రైతుకి మేలు చేసే అది పదవి లేదంటే పథకాలు, ఒక్క రైతుకి మేలు చేసే పథకాలు ఏది ప్రవేశపెట్టారో చెప్పండి ఇటీవల. ముఖ్యమంత్రి సరే, మిగతా మంత్రులైనా పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి రైతుకి ఉద్దేశించి ఏం మాట్లాడిండో చెప్పండి. గిట్టుబాటు ధర గురించి కానీ, యూరియా గురించి కానీ, పంట నష్టాల గురించి కానీ, రుణమాఫీల గురించి కానీ ఏం మాట్లాడింది చెప్పండి? ఏం హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి వచ్చి? మరి హామీలు ఇవ్వనప్పుడు ఇంకెందుకు ముఖ్యమంత్రి మాకు? అసలు రైతులకి ఎందుకు అవసరం లేదు కదా ముఖ్యమంత్రి? మొదటి నుంచి కూడా ఇదే తద్దు. ఏదో నమ్మకా వాస్తే ఇదిగో చేసినాం అంటే చేసినాం అంతవరకే. ఇక మీ అకౌంట్లో పైసలు వేసినాం అంతే, కథం. ఆ 15,000తో ఏమైపోతుందో రైతులకు చెప్పండి మీరు. ఇప్పుడు 15,000 మీరు అకౌంట్లో వేస్తా అంటున్నారు రైతు బంధు. ఆ 15,000తో ఏమవుతుంది చెప్పండి? ఒక 6 నెలల పాటు పంట అనుకుంటే 6 నెలల పాటు ఖర్చు ఎంత అవుతుంది? దాని దిగుమతి తర్వాత దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత ఉంటాయి? అసలు దానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయి చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద పదవుల్లో మీరు ఉండి, ఇంత పెద్ద పదవులు మీకు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సింపుల్గా తేల్చింది, ఈ ఆత్మహత్యలకు సంబంధించి డేటా లేదు, రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు మేము కన్ఫామ్గా చెప్పలేమని చెప్తా ఉన్నారు ఈరోజు. మరి ఇంకెందుకే మీ ఇంత పెద్ద పదవులు మీకు ఎందుకు? మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? మేము టైం వేస్ట్ కదా మాకు. మీలాంటి ప్రభుత్వాలు ఉంటే అందరూ కూడా చెప్పులతో కొట్టుకుంటారు వాళ్ళని. ఓట్లు వేసినందుకు మాకు మేము కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చెప్పులతో. మీరైతే మారే పరిస్థితి లేదు. చాలా సింపుల్గా ఆత్మహత్యలు సంబంధించి డేటా లేదు కాబట్టి ఆ రైతులందరూ కూడా కేవలం రుణాల వల్లే చనిపోయారు అనేది నిర్ధారణ చేయలేమంటుందా కేంద్ర ప్రభుత్వం? ఎట్లా మరి? ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పక్క 2 వైఖరిలో కనపడతా ఉంది. ఒక పక్క బుజ్జగిస్తూ ఇంకో పక్క గిల్లుతా ఉంది. టాప్ 5లో ఉందట తెలంగాణ. టాప్ 5లో రుణాల విషయంలో టాప్ 5లో ఉందట. ఆ స్థాయికి తెలంగాణని తీసుకెళ్ళారు. ఇక మళ్ళీ రైజింగ్ తెలంగాణ గురించి మాట్లాడతాం. నెంబర్ 1 తెలంగాణ చేయాలంటాం. ఇంకేం నెంబర్ 1 ఉంటుంది? 5th పొజిషన్కి తీసుకెళ్ళినాం రుణాల విషయంలో మనం. అదే నెంబర్ 1. ఇక అదే రైజింగ్. ఇక తెలంగాణకి 5వ స్థానానికి మనం తీసుకెళ్ళాం కాబట్టి అదే రైజింగ్. ఇక తెలంగాణ రైజింగ్ అని ఇప్పుడు పెట్టుకోండి టైటిల్. రైతుల అప్పుల్లో తెలంగాణ టాప్ 5 అని రాసుకోండి ఇప్పుడు ప్రచారాల్లో. మీరు అంత ఘనకార్యం చేసినాం మేము 2 ఏళ్లలో, అంత ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి రాసుకోండి. ఇక